ఇక ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ చేస్తున్న ఉద్యమాలు రేపు 29వ తారీఖు దీక్షా దివస్ బీఆర్ఎస్ చేయబోతున్నది. అంటే కేసీఆర్ గారు దీక్ష ప్రారంభించిన రోజుని మళ్ళీ అదొక ఉద్యమానికి ఒక ఊపు తెచ్చే విధంగా, సెంటిమెంట్కి ఊపు తెచ్చే విధంగా దీక్షా దివస్ చేయాలని నిర్ణయించారు. సో అంతేకాకుండా ఇంతవరకు బీఆర్ఎస్ వైపు నుంచి కేటీఆర్ గారు, హరీష్ గారే రంగంలో ఉన్నారు, తెర మీద మనకి కనిపిస్తున్నారు. ఎటువంటి ధర్నాలు జరిగినా, ఎటువంటి దీక్షలు జరిగినా, ఎటువంటి ఉద్యమాలు జరిగినా, నిరసన కార్యక్రమాలు జరిగినా వాళ్ళిద్దరే ప్రధానంగా పాల్గొంటున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలని, నిర్ణయాలని వాళ్ళిద్దరూ చాలా ధీటుగా ఎదుర్కొంటున్నారు, విమర్శిస్తున్నారు, ఆరోపిస్తున్నారు, ప్రత్యారోపణలు చేస్తున్నారు. కానీ గత 4-5 రోజుల నుంచి తెలంగాణలో రాజకీయ తెర మీదకి మళ్ళీ కవిత, బీఆర్ఎస్ జనజాగృతి వైపు నుంచి కవిత గారు రంగంలోకి వచ్చారు. అంటే దీన్ని కాంగ్రెస్ వైపు నుంచి ఏమి చూస్తున్నారంటే కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారు అని చెప్పి అంటున్నారు కదా. అసలు కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి కూడా డౌట్లు ఉన్నాయి. కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు అని. అరెస్ట్ చేస్తే మళ్ళీ రోడ్డు మీద ప్రజల గళం వినిపించడానికి ఇంకొక గొంతుకు అవసరం అవుతుంది. అందువల్ల కవిత గారు మళ్ళీ రంగంలోకి దూకి ఇప్పుడిప్పుడే ఇమీడియట్గా ఆవిడ కార్యక్రమాలకి హాజరవుతూ కనిపిస్తున్నారు అని చెప్పి ఒక వాదన కూడా వినిపిస్తున్నది. ఏది ఏమైనప్పటికీ ఆమె బీఆర్ఎస్లో చాలా కీలక నాయకురాలిగా ఉన్నారు. కాకపోతే ఆ మధ్య అరెస్ట్ అయిన తర్వాత కొంతకాలం ఆమె విరామం తీసుకున్నారు. విరామం తీసుకొని ఇప్పుడు మళ్ళీ రంగప్రవేశం చేశారు. రంగప్రవేశం చేయటంతోనే నిమ్స్కి వెళ్ళి ఒక బాధితురాలని పరామర్శించి రావటం, అట్లాగే ఇవాళ బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ని కలిసి బీసీ రిజర్వేషన్ల మీద ఆమె ఒక నివేదిక ఇవ్వటము, ఇటువంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే ఆవిడ ఉన్నట్టుండి రంగంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆమె యాక్టివేట్ అయ్యి కార్యక్రమాల్లో పాల్గొనటాన్ని కూడా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి ఏంటంటే బీఆర్ఎస్ ఇంకా తన ఉద్యమాన్ని చాలా గట్టిగా, చాలా ఊపుతో తీసుకెళ్లాలని ఇన్ ప్రిన్సిపల్ నిర్ణయించుకుంది అని చెప్పి మనకి స్పష్టమవుతున్నది.